సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ట్రంప్ మరొకసారి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు సార్. విదేశీ సినిమాల పైన 100% టారిఫ్స్ అయితే విధించేశారు. మరి ఇది ఇప్పుడు భారతీయ సినిమాల పైన ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మరి తెలుగు సినిమాల పరిస్థితి కూడా ఏంటి సార్? అంటే ఆయన అమెరికన్ ఇండస్ట్రీ సినిమా పరిశ్రమని కాపాడుకోవడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయంగా చెప్తున్నాడు. అంటే అమెరికాలో షూటింగ్ జరుపుకున్నటువంటి సినిమాలకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయి తప్ప బయట షూటింగులు జరుపుకొని అమెరికాలో విడుదల చేసేటువంటి సినిమాల మీద మేము 100% ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తామని చెప్తున్నాడు ఆయన. అయితే జస్ట్ ఇది ఒక అడ్వైజ్ ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ ఆర్గనైజేషన్స్కి. ఆయన ఒక ఇది ఆదేశం జారీ చేశాడు. ఇంకా వాళ్ళు అధికారికంగా దాన్ని కసరత్తు చేయాల్సి ఉంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. కానీ ట్రంప్ నుంచి అయితే వెళ్ళిపోయింది కాబట్టి దానికి రీజన్ కూడా చెప్పుకుంటున్నాడు ఆయన. అంటే అమెరికన్ ఇండస్ట్రీని కాపాడటం నా లక్ష్యం, అందుకోసం చేస్తున్నానని చెప్తున్నాడు. కానీ ప్రతి చోట ఇదే జరుగుతుంది. అంటే ఎందుకు విదేశాల నుంచి వచ్చేటువంటి వస్తువుల మీద విపరీతమైన పన్నులు ఉండేవి గతంలో భారతదేశంలో. ఇదివరకు కస్టమ్స్ నోటిఫైడ్ షాప్స్ అని ఉండేవి కొన్ని. అంటే కస్టమ్స్ వాళ్ళు నోటిఫై చేసిన షాపుల్లో కొన్ని విదేశీ వస్తువులు అమ్మేవారు. అక్కడ చాలా ఎక్కువ ధరలు ఉండేవి. అది ఫోన్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కానీ చాలా కాస్ట్లీ అఫైర్గా ఉండేది. ఇది స్వదేశీ పరిశ్రమని కాపాడటం కోసం భారీ సుంకాలు వేయటం వలన ఆ వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువుల ధరలు తక్కువలో ఉంటాయి కాబట్టి తక్కువ ధరలో కొనుక్కోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రజలు లోకల్ మార్కెట్ను కాపాడుకోవటం కోసం విదేశీ వస్తువుల మీద ట్యాక్స్ వేయటం అనేది చాలా కాలంగా అందరూ అనుసరిస్తున్నటువంటి విధానమే. కానీ గ్లోబలైజేషన్ అనేటువంటిది ఒకటి వచ్చింది. గ్లోబలైజేషన్ లక్ష్యం ఏమిటి? మార్కెట్ విస్తరణ. మార్కెట్ విస్తరణకి అడ్డంకిగా ఉన్నటువంటిది ఈ ట్యాక్సులు. అందుకని ప్రతి చోట కూడా ట్యాక్సులు అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించేశారు. తగ్గించి వరల్డ్ ట్రేడ్ అనేటువంటిది మొదలైంది. ఈ వరల్డ్ ట్రేడ్ మొదలు పెట్టడం అనేది వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగా జరిగింది. బెంకెల్ డ్రాఫ్ట్లో అదే ఉంది చాలా స్పష్టంగా. మనం ఈ సుంకాల రాజ్యం, అలాగే లైసెన్స్ రాజ్ అనేవారు ఆ రోజుల్లో ఇండియాని. ఈ లైసెన్స్ రాజ్యాలు, సుంకాల రాజ్యాలు తీసేసి ఫ్రీ ట్రేడ్ ప్రోగ్రాంలో ఎంటర్ అవుదామని చెప్పి దానిలో సంతకాలు పెట్టారు అందరూ. పైగా ప్రతిపాదన తీసుకొచ్చింది అమెరికా నుంచి వచ్చిన ప్రతిపాదనే అది. ఇలా ప్రపంచమంతా ఒక రకంగా వసుధైక కుటుంబం లాగా, వాణిజ్యైక కుటుంబం అన్న పద్ధతిలో మార్కెట్ ఎకానమీ తీసుకొచ్చారు ప్రతి చోటకి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్తో అమెరికా ఘర్షణ ఎందుకు పడింది ఆ రోజున అంటే వాళ్ళు మార్కెట్స్ ఓపెన్ చేయట్లేదు అనేది. అందుకనే గల్ఫ్ వార్కి వాళ్ళు నాంది పలికారు. ఎందుకు ఇస్లాంతో అమెరికాకి కాన్ఫ్లిక్ట్ ఏమిటి? వాళ్ళు మార్కెట్ ఎకానమీకి అనుకూలమైనటువంటి మతం కాదు అది. అందుకని ఇస్లాంతో ఘర్షణ ఉంది అమెరికన్ ఎకానమీకి ఉంది. అందుకని ఎటు చూసినా మార్కెట్టు, వరల్డ్ మార్కెట్టు, దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అమెరికా కుంచుకుపోయి ఇలా వ్యవహరించడం అనేది చాలామందికి మింగుడు పట్టడం లేదు. ఇప్పుడు ప్రధానంగా చైనాతో ఒక యుద్ధం ఉంది వాళ్ళకి. సినిమా కన్జంప్షన్లో ఎక్కువ శాతం చైనాలో జరుగుతోంది. అదే జనాభా రీత్యా కావచ్చు. ఆ తర్వాత అతిపెద్ద మార్కెట్ ఇండియానే. ఇప్పుడు భారతదేశం కూడా, అంటే ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ కూడా వెళ్ళిపోయి అక్కడ షూటింగులు చేయాలి. ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావాలంటే వెళ్ళిపోయి హాలీవుడ్లో షూట్ చేయాలి. హాలీవుడ్లో షూట్ చేసిన వాళ్ళకి ట్యాక్స్లు ఉండవు. అలా కాకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసి అమెరికాలో రిలీజ్ చేస్తే ట్యాక్స్ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్గా అందరూ కూడా, అంటే గతంలో ఇక్కడ ఒక పద్ధతి ఉండేది. ఆంధ్రప్రదేశ్లో షూట్ చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం రోజుల్లో సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ చేయడం కోసం ప్రభుత్వం కల్పించినటువంటి ఒక రాయితీ. ఆంధ్రప్రదేశ్లో ఇంత % షూట్ చేస్తే మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ మేరకు అంత % ఆంధ్రప్రదేశ్లో షూట్ చేసేలాగా ప్రయత్నాలు జరిగేవి. పర్టికులర్గా లో బడ్జెట్ సినిమాలన్నీ కూడా వైజాగ్లో షూట్లు జరగడానికి కారణం అదే. జంజాల్ గారి సినిమాలు ఇవన్నీ ఎందుకు వైజాగ్లో విపరీతంగా షూట్ చేసేవారు ఆ రోజుల్లో అంటే ఇదే కారణం. ఈ సబ్సిడీ వస్తుంది అనే ఉద్దేశంతోనే చేసేవారు. అలాగే ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో హాలీవుడ్లో షూట్ చేస్తే
అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చు. కానీ అమెరికాలో షూట్ చేసి చైనాలో యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉంది. మరి దీనికి ట్రేడ్ ఎలా రియాక్ట్ అవుతుంది? అందుకని ఈ రకమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి ప్రతిబంధకాలు ఏవి కూడా ఉండకుండా ఫ్రీ ట్రేడ్ ఉంటేనే వ్యాపారం వర్ధిల్లుతుంది. మార్కెట్లు ఓపెన్గా ఉండాలి. మార్కెట్ ఓపెన్గా ఉంటేనే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరగకుండా వ్యాపారం స్థిరీకరణ జరగదు. అందుకని కాన్షియస్గానే ఇది ట్రంప్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా గ్లోబలైజేషన్, అంటే ఒక రకంగా ఆ రోజుల్లో ఎల్పిజి అన్నారు దీన్ని, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని. ఆ ఎల్పిజి సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉన్నటువంటివి ట్రంప్ నిర్ణయాలు ఇప్పుడు. అయితే ఆయనకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే స్వదేశీ పరిశ్రమలను కాపాడుట, వాటిని మరీ వీధిన పడే పరిస్థితికి తీసుకురాకుండా ఉండటానికి బీ కాంప్లెక్స్ ఇవ్వటం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాను అంటున్నాడు. అలాగే స్వదేశీ పరిశ్రమ పరిరక్షణతో పాటు నేటివ్ అమెరికన్ ఫీల్ని దాన్ని కాపాడటం కోసం నేను, అంటే విదేశీయుల ప్రవేశాన్ని కూడా ఆయన కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో. అంటే రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నారు విమానాలు ఎక్కించి. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇండియన్స్ని కూడా వెనక్కి తరలించినటువంటి ఇది సందర్భం చూసాం మనం ఈ మధ్య. అంటే నేటివ్ ఫీలింగ్ని నేను బలంగా పరిగణనలో తీసుకోవడం మాత్రమే కాదు, చాలా యాక్టివ్గా చర్యలు తీసుకుంటున్నాను అనేది నేటివ్ పీపుల్కి కన్వే చేయడానికి ఈ కసరత్తులన్నీ చేస్తున్నాడు ఆయన. కానీ ఇవి నిలబడవు. ఇది ఫ్రీ ట్రేడ్ ప్రోగ్రామ్కే విఘాతం ఇది. అందుకని మీ తలుపులు మూసేస్తే అవతల వాళ్ళు కూడా తలుపులు మూస్తారు. ఇలా తలుపులు మూసుకుంటూ వెళ్ళిపోతే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని ఫ్రీ ట్రేడ్ సొసైటీని వాళ్ళే ప్రమోట్ చేశారు. ఇప్పుడు వాళ్ళే కాదంటున్నారు. కాబట్టి షరతులతో కూడినటువంటి ఒక కొత్త ఒప్పందంతో అమెరికన్ ప్రభుత్వం ప్రపంచం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప ఇది క్రూడ్గానో క్రూయల్గానో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే జరగదు. ఈ స్వదేశీ పరిశ్రమలను కాపాడు